ఇప్పుడు బిర్యానీ ఇలా రెడీ చేసుకొని చూపిస్తాం. మటన్ బిర్యానీ దీనికి కావాల్సింది 3 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వచ్చి కర్రీ పౌడర్, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, స్టార్ పువ్వు, కొంచెం సాల్టు. ఇది వచ్చి బిర్యానీ స్పైసీ మసాలా, కొంచెం వచ్చి గరం మసాలా, వచ్చి వేయించుకున్న ఎర్రగడ్డలు, కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, కొంచెం పికిల్ తీసుకున్నా. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఇప్పుడు అన్నం కోసమని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కావలసిన మసాలాలన్నీ వేసేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయినాను. 1 కిలో మటన్ తీసుకున్నాను. 1 కిలో మటన్కి 2 కిలోల బియ్యము. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నా, సన్నగా తరిగి పెట్టుకున్నా. పెద్ద ఉల్లిపాయ ఒకటి అది వేస్తున్నా. వేసిన తర్వాత కొంతమందికి నెయ్యి అంటే ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే వేయలేదు, మటన్ బిర్యానీ కాబట్టి నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం బాగుండదు అనేసి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నెయ్యి. నేనైతే వేయలేదు. చూసారా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే మటన్ మసాలా చేసేటప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు అందులోనే వేసేసుకున్నా ఎక్కువ. ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నా. టమాటా మగ్గడం కోసము తొందరగా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఏం వేస్తానో చూపిస్తా. చూసారా ఇప్పుడు బాగా వేగింది కదా. ఇప్పుడు పెరుగు కొంచెం వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనము ఇంకా గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదా మటన్ అనేది, ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. చూసారా మటన్కి కూడా బాగా మసాలా పట్టి బాగుంది. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పికిల్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇది వచ్చి బిర్యానీ మసాలా ఇంకా కొంచెం వేసేసుకుంటున్నా నేను, ఎందుకంటే నాకు సరిపోలేదు. కొంచెం నీళ్ళు, ఎందుకంటే నీళ్ళు వేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మంట అనేది సిమ్లో పెడదాము. 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నా నేను, ఎందుకంటే పచ్చిమిర్చి కోసి వేయలేదు, నేను అలాగే వేస్తున్నా. ఎందుకంటే కోసి వేయడం వల్ల కొంచెం కారం అనేది ఎక్కువ అయిపోతుంది, అందుకే నేను అలాగే వేస్తున్నా. మసాలాల్లో ఆల్రెడీ మనకు కారం ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ అనేది బాగా ఉడికిపోయింది. నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకు పెట్టుకుంటాను అనేది మీకు చెప్తాను చూడండి. ఇలా మటన్ అనేది తీసి పెట్టుకోవడం వల్ల మనం తగినన్ని బియ్యం ఎన్ని వేసుకుంటామో దానికి తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవడానికి మనకు అందాజ అనేది తెలుస్తుంది. మటన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి నీళ్ళు తక్కువైనాయంటే బియ్యం అనేది ఉడకవు. ఇదొకటి మీరు ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారా ఇవి వేడి నీళ్ళు, చన్నీళ్ళు వేసుకోవద్దండి ఎప్పుడు కూడా. ఈ వేడి నీళ్ళు నేను ఇలాగే వేస్తాను. నేనైతే కొలతలతో వేయను, నాకంటే అలవాటు, నేను చేసే కొంచెం నాకు అలవాటు ఎక్కువ. నేను ఇలాగే వేస్తాను. మీరు ఏమన్నా అంటే బియ్యం ఉంటే దాని కొలతలు కూడా మీరు తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకున్నా, సాల్ట్ నాకు సరిపోవడం లేదు. ఇప్పుడు ఇందులో మటన్ కూడా వేసేసుకుంటున్నా. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఇలా హైలో పెట్టుకొని కొంచెం నీళ్ళు కొంచెం ఎమరిన తర్వాత మనకు నీళ్ళు అనేది కొంచెం మగ్గుతాయి కదా అన్నంలో, అప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము. చూసారా అన్నం ఎలా రెడీ అయిందో, పొడి పొడిగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లోకి వచ్చి దాల్చా, వంకాయ దాల్చా, రైతా ఇవన్నీ నేను చూపించలేకపోయానండి, ఏమనుకోదండి. నేను అన్నం వరకే చూపించాను. ఇది వచ్చి పాయసం.